ఇప్పుడు తాతని గాని, నానమ్మని గాని అడిగినప్పుడు అంటే ఎందుకెళ్ళిర్రు లోపలికి అని అడిగినప్పుడు ఏ ఏజ్‌లో ఎళ్ళిర్రు అని చెప్పిర్రు మీకు మీ నాన్నగారు గూడా? అంటే నా అంటే ఫుల్ టైమ్ ఎళ్ళడం వేరే ఉంటది. పార్ట్ టైమ్ గూడా చేస్తా ఉంటారు అంటే ఇక్కడుండి. అట్లాంటివి ఏమన్నా చేసి ఉన్నారా మీ నాన్నగారు అట్లా? అన్న ఇంతకుముందు చెప్పాను కదన్న, ఇది కట్ట మామిడి చెట్లు ఆ! అనేది. ఫుల్ టైం పోకముందుకే ఒక 3, 4 సంవత్సరాల ముందు నుంచే ఊర్లో విప్లవ జావాలు అంటే ఆ దొరల దగ్గర మనం ఎట్లెందుకు ఉండాలి, మనం చేసే పనులు ఈ విధంగా చేసుకోవాలి. మనం హ్మ్. కష్టం వస్తే అందరం ఐక్యతగా ఉండి కొట్లాడుకుంటే అవుతుంది కదా. ఎందుకు మీరు పక్కతో వాళ్ళకి భయపడేందుకు, వానికి గులాంగిరి చేసుడు ఎందుకు? ఊడిగం చేస్తున్నాం వాళ్ళకు. ఊడిగం చేస్తే అలా మనకు ఇచ్చేది ఎంత ఇస్తులు వాళ్ళు? ఏమి ఇస్తలేరు కదా. ఆ ఊడిగాలు వద్దు, దున్నిన వాళ్ళదే భూమి అనే పోరాటం అప్పుడే పీపుల్స్ వారు స్టార్ట్ చేస్తులు కావచ్చు. అంటే మనతో చెప్పేవాళ్ళు, ఇంకా అది నాకు పూర్తిగా ఇంటిమేషన్ లేదు. ఆ మోటివేషన్ ద్వారా మా డాడీ తాళ్ళెక్కేది. తాళ్ళెక్కుంటూ ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఎంతో కొంత సాయం చేసుకుంటూ ఈయన ఉన్న దాంట్లోనే. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్న, మా తాత అమ్మ హ్మ్. ఆర్థికంగా ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వీళ్ళకు ఉన్న భూములు జాగాలు ఎక్కువ ఏమి కాదు కానీ ఆ ఉన్న పని చేసుకుంటూ వీళ్ళే, నువ్వు ఎందుకు పోతావు బిడ్డ, నీకు వద్దు బిడ్డ అని చెప్పేసి మా తాతమ్మ ఎన్నోసార్లు బతిలాడిలట. మా అమ్మ కూడా, నానమ్మ కూడా, నువ్వు కాలు మొక్త బిడ్డ, నువ్వు ఈ తోవ్వకు వద్దు బిడ్డ, మనం ఉన్న జనం మంచిది కాదు అని చెప్పేసి ఎన్నోసార్లు అడిగిందట మా నానమ్మ. హ్మ్. అడిగినా కూడా వినిపించుకోలేదట. చనిపోయేది ఒకటేసారి అమ్మ, నేను బతికుండి చేసేది ఒకటే, చనిపోయి చేసేది కూడా ఒకటే నేను. ఉం? ఏదైనా కూడా మీరు ఉన్నారు కదనే, నాకు ఇంకెందుకు అవసరం లేదు, ఈ జీవితం నేను పేద ప్రజలకే అంకితం చేస్తా అని చెప్పేసి ఎన్నోసార్లు మా అమ్మతో అన్నాడంట. ఓకే.